అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. ఒక పల్లెటూళ్ళలో తల్లిదండ్రులు నివసిస్తూ ఉండేవారు. వారికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకులు చదివిస్తే ప్రయోజకుడు అవుతాడు అని భావించి తమ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని ఖర్చు పెట్టి ఆ కొడుకును చదివించారు. అనుకున్నట్టుగానే ఆ కొడుకు బాగా చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అక్కడే పట్టణంలో ఉంటున్న ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత తన భార్యతో కలిసి పట్టణంలోనే ఉండేవాడు. కొడుకు తన తల్లిదండ్రులను అస్సలు పట్టించుకునేవాడు కాదు. వాళ్ళు ఎలా ఉన్నారో అని కూడా చూసేవాడు కాదు. ఒకరోజు తను భార్యతో ఈ విధంగా చెప్తున్నాడు. ఈరోజు నేను రైల్వే స్టేషన్లో అమ్మా నాన్నల్ని చూశాను. అలాగే వాళ్ళకి కనపడకుండా నేను ఇంటికి పారిపోయి వచ్చేశాను అని చెప్పాడు. ఏంటి, మీ అమ్మా నాన్నల్ని చూశారా? వారు ఎంతో ఇష్టంగా పట్టణానికి వచ్చినప్పుడు అలాగే ఫుట్పాత్ మీదే ఉండనివ్వండి, అంతేకాని పొరపాటున కూడా మన అడ్రస్ వాళ్ళకి చెప్పొద్దు అని భార్య చెప్పింది. ఒకవేళ వాళ్ళు మన అడ్రస్ని వెతుక్కుంటూ వస్తే అప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతాడు. అతని భార్య ఈ విధంగా చెప్తుంది. మీరు భలే చెప్తున్నారండి. ఇంత పెద్ద మహానగరంలో మన అడ్రస్ కనుక్కోవటం అంటే అంత తేలికైన విషయం ఏమీ కాదు. ఈ జనంలో వారు మన ఇంటిని కనిపెట్టలేరు. మనం ఇల్లు కూడా మారిపోయాం కదా. అలాగే మీ అమ్మ నాన్నలకు మన కొత్త అడ్రస్ కూడా తెలియదు. ఇక భర్త, నీకేమైనా మతిపోయిందా? ఇంటి అడ్రస్ తెలీదు కానీ ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా. సరాసరి అక్కడికి వెళ్ళి మన ఇంటి అడ్రస్ తెలుసుకుని ఒకవేళ ఇక్కడికి వస్తే అప్పుడు మనం ఏం చెయ్యాలి అని అంటాడు. అనుమతి లేనిదే ఆఫీస్ వాళ్ళు ఇంటి అడ్రస్ను ఎవ్వరు కదండి. కానీ వాళ్ళు నా తల్లిదండ్రులు అని తెలిస్తే ఖచ్చితంగా నా అడ్రస్ను వాళ్ళు ఇచ్చేస్తారు. నాకు ఏమాత్రము కూడా అర్థం కావటం లేదు. ఎందుకు వీళ్ళు నన్ను వదలరు, నా ప్రాణం తీస్తున్నారు అని మాట్లాడుతూ ఉండగానే ఈలోపు ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వినిపించింది. ఆ కొడుకింకా అతని భార్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని కొంపతీసి వచ్చేశారా ఏంటి అని అనుకుంటూ ఇద్దరూ వెళ్ళి తలుపులు తీసి చూసేసరికి తల్లిదండ్రులు అక్కడ ఉండటం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా బాబూ అని అడిగాడు. అప్పుడు కొడుకు, నేను చూడలేదు నాన్న అని అన్నాడు. అతను చూశాడు అన్న విషయం తండ్రికి తెలుసు. అయినా కూడా అతనితో ఏమీ మాట్లాడలేదు. మేము మీ అడ్రస్ కనుక్కొని ఇంటికి రావటంలో చాలా ఇబ్బంది పడ్డాము అని అన్నాడు. చివరికి ఎలాగోలా మీ ఆఫీస్కి వెళ్ళి మీ అడ్రస్ను తెలుసుకున్నాము అని అన్నాడు. సరే కానీ ఇంతకీ ఎందుకొచ్చారు నాన్నగారు అని అడుగుతాడు. నా జీతంతో నా భార్య నేను బతకటమే చాలా కష్టంగా ఉంది. అసలు మీ ఇద్దరికి ఆత్మాభిమానం ఉందా? అసలు చివరిసారిగా ఇంటికొచ్చినప్పుడు ఇంకొకసారి తిరిగి రావద్దు అని నేను చెప్పాను కదా. ఏదో 4 ముద్దలు తింటూ ఆ పల్లెటూళ్ళలోనే వ్యవసాయం చేసుకోకుండా ఎందుకు మీకు ఈ నగరపు జీవితం? మీకు మా ఇంటి అడ్రస్ తెలియకూడదనే మేము ఇక్కడికి వచ్చేశాము. ఇక్కడ కూడా మీరు మమ్మల్ని వదలకుండా వచ్చేశారు. నిజంగా మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా? అన్ని మాటలంటున్నా కూడా సిగ్గు లేకుండా ఇక్కడ నిలబడ్డారు అని కోడలంటుంది. కొడుకుని కోడల్ని తండ్రి ఆపాడు. ఇక చాలు, మీరిద్దరూ ఇప్పటికే చాలా చెప్పారు. ఆత్మాభిమానాన్ని వదులుకొని మేము ఇక్కడ ఉండిపోవటానికి రాలేదు. మేము తరచుగా ఈ నగరానికి రావటం పోవటం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ నగరంలో అపార్ట్మెంట్లో మేము ఒక ఫ్లాట్ కొనుక్కున్నాము. ఈరోజు ఫ్లాట్ తాళాలు నా చేతికొచ్చాయి. అందుకే కొత్తింటికి మేము పూజ చేసుకుందాము అని అనుకున్నాం. దానికోసమే మిమ్మల్ని పిలవటానికి ఇక్కడికి వచ్చాము అని కొడుకుతో చెప్పాడు. బాబు, నువ్వన్నావు కదా మాకీ మహానగరంలో ఇల్లు కొనే అర్హతే లేదని, మాలాంటి వాడు ఇక్కడ నివసించే అర్హత లేదు అని చెప్పావు కదా. నిజంగా అంతగా ఏముంది నగరంలో? ఇక్కడ మేము ఫ్లాట్ తీసుకున్నాం. రేపు మా నూతన ఇంటికి గృహప్రవేశం. నువ్వు నీ భార్య తప్పకుండా రండి అని చెప్పారు. నిజంగానే చెబుతున్నారా? మీరిక్కడ ఒక ఫ్లాట్ కొన్నారా? ఇక్కడ చిన్న ఫ్లాట్ కూడా 50 నుంచి 60 లక్షల వరకు ఉంటుందే. నాకు తెలియదా?
మీ దగ్గర ఎంత డబ్బుందో మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు నిజాన్ని చెప్పటానికి సిగ్గుపడుతున్నారా నాన్న? నిజం చెప్పండి. నేను లోపలికి రానివ్వటం లేదని ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారా అని అడిగాడు. నీకెలా అర్థమైతే అలా అర్థం చేసుకో. ఎటువంటి సమస్య లేదు. ఒకవేళ పూజకు రావాలి అని నువ్వు అనుకున్నట్లయితే అడ్రస్ అయితే కార్డు మీద నోట్ చేసి ఉంది. మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఆహ్వాన పత్రికనిచ్చి తల్లి తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కోడలు తన భర్తతో అంటుంది, మామయ్య గారు ఇలా మాట్లాడుతున్నారేంటండి? నిజంగానే వాళ్ళు కొత్త ఫ్లాట్ కొన్నారా? వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ వాళ్ళు ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మేసినా కూడా అంత ధనం రాదు కదా అని అంటుంది. వాళ్ళ మాటలను నమ్ముతున్నావా? ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయి ఉంటుంది. కావాలంటే వారు చెప్పిన అడ్రస్కి రేపు మనం వెళదాము అని అన్నాడు. తండ్రి చెప్పిన రోజు నిజంగానే కొడుకు తన భార్యను తీసుకుని ఆ అడ్రస్కి బయలుదేరి వెళ్ళాడు. ఇంటి బయట పువ్వులతో అలంకరించి ఉంది. పూజ ఏర్పాట్లు కూడా చేశారు. అది చూసిన కోడలు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. తన భర్తతో, ఈ ఇంటిని మామయ్య గారే కొనుక్కున్నారనుకుంటా. ఏర్పాట్లన్నీ కూడా చూస్తుంటే మామయ్య గారు కొన్నట్లుగానే అనిపిస్తుంది. నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు. ఈ సొసైటీని చూసావా? ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ కనీసం 1,00,00,000 రూపాయలైనా ఉంటుంది. ఇంత డబ్బు నాన్నగారికి ఎలా వచ్చింది అని అనుకుంటూ భార్యాభర్తలు ఫ్లాట్ లోపలికి వెళ్ళారు. వాళ్ళని చూసి తండ్రి చిరునవ్వుతో రండి రండి అని అంటూ చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానించాడు. తండ్రి తన భార్యతో వీళ్ళకి కూడా ప్రసాదాన్ని పెట్టు అని చెప్పటంతో తల్లి లోపల నుంచి ప్రసాదాలు తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ పెట్టింది. పూజారి పూజా సామాగ్రి, ఇల్లంతా పూలతో అలంకరణ, ఇవన్నీ చూసిన కొడుకు తండ్రితో ఇలా అంటాడు, నాన్న, పూజారి గారు తప్ప ఇంకెవరూ లేరేమిటి అని అన్నాడు. ఈ నగరంలో నాకెవరు తెలుసు, అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అని అన్నాడు. నిజంగా నువ్వింటిని కొన్నావా నాన్న? నువ్వూర్లో ఉన్న ఇంటిని అమ్మేశావా అని అడిగాడు. ఊళ్ళో ఉన్న ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు, అది మనకు ఒక జ్ఞాపకం. దాన్ని అమ్మేస్తానని నువ్వెలా అనుకుంటున్నావు? ఇక్కడ నేనొక ఇల్లు తీసుకున్నాను. కానీ నువ్వు ఇంటి నుండి వెళ్ళేటప్పుడు చెప్పావు కదా, మాకు నీ ఇంట్లో ఉండటానికి అర్హత లేదని. కానీ ఈరోజు చూడు, నేను నగరంలో ఒక ఫ్లాట్ని తీసుకున్నాను. అంతేకాకుండా నేను ఇది కూడా చూడాలి అని అనుకుంటున్నాను. ఈ మహానగరం గాలిలో ఏముంది? చిన్న పల్లెటూళ్ళ నుంచి వచ్చిన నిన్ను ఎంతలా మార్చేసింది? ఈ ఇంటితో మన ఊళ్ళో ఉన్న ఇంటిని మాత్రం ఎప్పుడూ పోల్చవద్దు అని అన్నాడు. మరి ఈ ఇల్లు కొనటానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు నగరంలో ఇల్లు ఇష్టం లేనప్పుడు ఈ ఇల్లు ఎందుకు కొన్నారు? నాకు ఇప్పుడు అర్థమైంది. నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికే వచ్చి మీతో ఉండిపోవాలి అని మీరు కోరుకున్నారు కదా. నిజంగా నాన్న, ఇల్లు చిన్నగా ఉన్న కారణంగానే మిమ్మల్ని నేను నాతో పాటు ఉంచుకోలేదు. ఇంత పెద్దింట్లో అందరం కలిసి ఉండవచ్చు అని ఇంటిని తీసుకున్నారా అని కొడుకు తండ్రిని అడిగాడు. అప్పుడు తండ్రి, ఒక వ్యక్తి ఇంత నీచమైన స్థితికి ఎలా పడిపోతాడో నాకు తెలియటం లేదు. అందుకే ఈ మహానగరమన్నా, నగర వాసులన్నా, వాళ్ళ మాటలన్నా నాకు నచ్చదు. మీరు మా పట్ల ప్రవర్తించిన తీరుకి మిమ్మల్ని మాతో పాటు ఉంచుకుంటాము అని నువ్వసలు ఎలా అనుకుంటున్నావు? ఇప్పటి వరకు మేము ఊరు వాళ్ళమని చాలా అవమానకరంగా మాట్లాడేవాడివి. ఇప్పుడు చూడు, నీ మాట తీరు ఎంత మార్చేశావో. మా పట్ల మీరు వ్యవహరించిన తీరు ఈ జన్మలో మరవలేను. మీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. కానీ నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా తెలుసుకోవాలని. నేను ఈ ఫ్లాట్ని ఎలా కొన్నానని, మేము చిన్న ఊరి నుండి వచ్చామని, మహానగరంలో ఉండే అర్హత లేదని అవమానకరంగా మాట్లాడారు. ఎప్పటికైనా మేము ఈ మహానగరంలో ఉండగలమని మీరు గుర్తించాలనే నేను ఈ ఫ్లాట్ కొన్నాను. నా వ్యవసాయ భూమిలో కర్మాగారాన్ని నిర్మించడానికి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు నా భూమిని మంచి ధరకి కొన్నారు. ఆ వచ్చిన డబ్బులతోనే నేను ఈ ఫ్లాట్ కొన్నాను. ఈ విషయం గురించి చెప్పటానికే నేను
ఇంతకు ముందు కూడా మీ ఇంటికి వచ్చాను. కానీ మీరు మా పట్ల వ్యవహరించిన తీరుకి చెప్పాలి అని అనిపించలేదు. నువ్వీరోజు చెప్పిన మాటలు, ఆ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో బాబూ. నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అని తండ్రి గతంలోకి వెళ్ళి ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు. అమ్మా, నాన్న, మీరు ఎన్ని రోజులుండి వెళ్తారు? ఎందుకు అడుగుతున్నానంటే ట్రైన్ టికెట్లను ముందే బుక్ చేసుకోవాలి కదా. ట్రైన్ టికెట్లు దొరకటం కష్టమైపోతుంది అని చెప్పాడు కొడుకు. ఇంతలో తండ్రి, బాబు, మేమేం ఆలోచిస్తున్నామంటే మేమిద్దరం కూడా ఒంటరిగా ఊళ్ళో ఏం చేస్తాం? నాకు కూడా అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని లేదు. మేము కూడా మీతో పాటే ఉందాము అని ఆలోచిస్తున్నాము. ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది. అందుకే మేమిలా ఆలోచిస్తున్నాము అని అన్నాడు. ఈ మాటలు విన్న కొడుకు ఈ విధంగా అంటున్నాడు. మీకు ఇల్లు చిన్నదిగా ఉంది అని తెలిసినా కూడా ఈ ఇంట్లోనే ఉంటామని మీరెందుకంటున్నారు? మీ అమ్మ నాన్న వెళ్ళేటట్లుగా లేరు అని కోడలంది. తిని కూర్చోవటానికి బాగా అలవాటు పడ్డారండి, ఇంకెందుకు వెళతారు? నాన్న, నేను మీకు కొన్ని రోజులు సమయాన్ని ఇస్తున్నాను. ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరు తిరిగి వెళ్ళిపోయే ఏర్పాట్లు చేసుకోండి అని అంటాడు. కొడుకు నుంచి ఈ మాటలు విన్న తల్లి తండ్రి ఇద్దరూ చాలా బాధపడతారు. ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇక్కడ ఉండాల్సిన అవసరం మాకు లేదు. ఎలాగోలా వెంటనే టికెట్లు బుక్ చేయించుకోవటానికి ప్రయత్నాలు చేశారు. కానీ వారం రోజుల తర్వాత టికెట్లు దొరికాయి. వారం తర్వాత టికెట్లు దొరికిన విషయం తెలుసుకున్న కొడుకు నాన్నతో ఇలా అంటాడు. ఇక్కడ ఉన్నంత వరకు ఎలాగోలా నేను మిమ్మల్ని భరిస్తాను, కానీ తర్వాత దయచేసి మళ్ళీ ఇక్కడికి రాకండి అని అంటాడు. ఆ తర్వాత రోజు నుంచి కోడలు వ్యవహార శైలి మొత్తం మారిపోయింది. అత్తగారితో ఇంట్లో ఉన్న పనులన్నీ చేయించేది. ఒకరోజు ఉదయాన్నే అత్తగారు, అమ్మా, నాకెందుకో ఈరోజు ఉదయం నుంచి కొంచెం ఆరోగ్యం బాగోలేదు. గుండెలో ఏదో దడగా అనిపిస్తుంది. ఈ రోజుకి వంట నువ్వే చెయ్యమ్మా అని కోడలితో చెప్తుంది. ఇక్కడికొచ్చిన కొత్తలో ఇంటి పనంతా కూడా చకచకా చేసేవారు కదా. ఎప్పుడైతే మీ కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోమ్మన్నాడో అప్పట్నుంచి మీ ఆరోగ్యం బాగోలేదు అని సాకులు చెప్పటం మొదలుపెట్టారు. అలా ఏమీ లేదమ్మా, నిజంగానే ఆరోగ్యం బాగోలేదు అని చెబుతూనే అత్తగారు కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే కోడలు తన భర్తను గట్టిగా పిలిచింది. ఆ శబ్దానికి మామగారు కూడా గదిలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. కొడుకు కాసేపటికి తాపీగా వచ్చాడు. తన భార్య పరిస్థితి చూసుకున్న ఆ పెద్దాయన కొడుకుతో, బాబు, వెంటనే అంబులెన్స్ పిలిపించు. మీ అమ్మని తొందరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని అన్నాడు. కాస్త కళ్ళు తిరిగి పడిపోతూనే, ఎందుకలా అరుస్తున్నావు నాన్నా అని అన్నాడు కొడుకు. ముఖం మీద కాస్త నీళ్లు చల్లండి, అమ్మకి మెలకువ వస్తుంది, మీరు జరగండి అని చెప్పి తన తల్లి ముఖం మీద నీటిని చల్లాడు. కానీ తల్లి స్పృహలోకి రాలేదు. అది చూసిన తండ్రి చాలా కంగారు పడిపోయాడు. వెంటనే అంబులెన్స్ని పిలవండి, నాకెందుకో చాలా భయంగా ఉంది అని చెప్పాడు. నాన్న, పిలవటానికి, పిలవగానే వచ్చేయటానికి ఇదేమైనా చిన్న ఊరనుకుంటున్నారా? మీకు తెలుసు ఇక్కడ ఆసుపత్రికి ఎంత ఖర్చవుతుందో. ఆసుపత్రి బిల్లు కట్టేలోపే నా మొత్తం సంపాదనంతా కూడా అయిపోతుంది. కొడుకు చెప్పిన మాటలు విన్న తండ్రి వెంటనే తన భార్యను 2 చేతులతో ఎత్తుకొని ఇంటి నుంచి బయలుదేరాడు. కానీ కొడుకు మాత్రం అలాగే నిలబడిపోయాడు. అంతలో మీ నాన్నగారేదో కోటీశ్వరుడులాగా మీ అమ్మగారిని తీసుకొని వెళుతున్నాడు, చూద్దాం మీ అమ్మని ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడో. సమయం రాత్రి అవుతుంది, కానీ తండ్రి గురించి కానీ తల్లి గురించి కానీ ఎటువంటి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇంట్లో ఇద్దరు హాయిగా నిద్రపోతున్నారు. అర్ధరాత్రి సమయంలో కాలింగ్ బెల్ మోగటంతో కొడుకు తలుపులు తెరిచి చూశాడు. ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి, ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారా? ఇప్పుడు మీకు సమయం దొరికిందా? అమ్మని శ్మశానంలో వదిలేసి వచ్చారా అని కొడుకు తండ్రిని అడిగాడు. ఇలాంటి మాటలు విన్న ఆ తండ్రి, నువ్వు ఇలాంటి మాటలను ఎలా మాట్లాడగలుగుతున్నావురా?
పిల్లల కోసం తల్లిదండ్రులు ఏదైనా చేయటానికి సిద్ధపడతారు. కానీ పిల్లల నోటి నుండి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బతికున్నామా అని అనిపిస్తుంది. నాన్న, మీరు వారం తర్వాత వెళ్ళిపోతారని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు అమ్మ ఈ నాటకాన్ని మొదలుపెట్టింది. నాకిప్పుడు అంతా అర్థమైంది. మీరిక్కడే ఉండిపోవటానికి ఎంతకైనా తెగిస్తారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ వారం రోజులు కాదు కదా, ఒక సెకండ్ కూడా మా ఇంట్లో ఉంచలేను అని అన్నాడు. ఇదిగోండి మీ సామాన్లన్నీ సూట్ కేసులో సర్దాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అన్నాడు. చావు బతుకుల మధ్య మీ అమ్మ ఆసుపత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగటం పోయి అమ్మ నాటకాలు చేస్తుంది అని అంటున్నావా? మీ అమ్మకి ఉదయం హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే నేను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళకపోయినట్లయితే ఈరోజు నేను నీ తల్లిని కోల్పోయేవాడిని. ఉదయం కూడా మీ అమ్మని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాలని నేనన్నప్పుడు నువ్వు డబ్బుల గురించి మాట్లాడావు. అప్పుడు కొడుకు తండ్రితో ఈ విధంగా అంటాడు. నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తల మీద నుండి ఒక పెద్ద భారమైన తగ్గుండేది కదా అని అన్నాడు. అయినా బతుకుండి మీరేం చేస్తారు నాన్నా? ఇద్దరు నా తల మీద భారాలుగా మారారు కదా. అప్పుడు ఒకరి వలనైనా సరే విముక్తి కలిగేది కదా అని కొడుకు తండ్రితో అన్నాడు. ఆ మాటలు విన్న తండ్రి కొడుకు చేతిలో ఉన్న తన సూట్ కేసును తీసుకొని, చాలా బాగా బుద్ధి చెప్పావు బాబు. ఈ రోజు తర్వాత మా జీవిత కథ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లి తండ్రులు పిల్లల్ని పెద్దవాళ్ళని చేస్తూ వారి వృద్ధాప్యం కోసం కూడా ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రులను చంపేస్తారు. ఇప్పుడే వెళతాను, కానీ ఒకటి బాగా గుర్తుంచుకో. నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్క కట్టి మరీ నీకు చెల్లించకపోతే నీ తండ్రినే కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 20 రోజుల వరకు భర్త హాస్పిటల్ బయటే ఉండి తన భార్యకు వైద్యాన్ని చేయించాడు. ఆ తర్వాత భార్య ఆరోగ్యం కుదుట పడితే తర్వాత ఇద్దరూ ఊరికి బయలుదేరి వచ్చేశారు. కొడుకు చేసిన అవమానం గురించి తలచుకుంటూ తండ్రి మనసులోనే బాధపడుతూ ఉన్నాడు. కానీ ఈ విషయాలేమీ తన భార్యకు తెలియనివ్వలేదు. కానీ తండ్రి తన కొడుక్కి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. ఇంతలో భార్య, ఎందుకండి అంతలా ఆలోచిస్తున్నారు అని అంటూ పిలిచిన పిలుపుకి వర్తమానంలోనికి వచ్చాడు తండ్రి. వ్యవసాయ భూమి నమ్మితే వచ్చిన డబ్బుతో మీ అమ్మకి వైద్యాన్ని చేయించటానికి ఆ ధనాన్నంతా ఖర్చు చేసేశాను. ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఈ ఫ్లాట్ కొన్నాను అని అంటూ ఈ విషయాన్ని గురించి చెప్పాలనే నేను మీ ఇంటికి వచ్చాను. కానీ మీ అమ్మ పట్ల నువ్వు మాట్లాడిన మాటలు, నీ వ్యవహార శైలి నాకు నచ్చకపోవటంతో నీకు ఈ విషయం గురించి చెప్పకుండా వచ్చేశాను. లేకపోతే ఈరోజు ఈ ఫ్లాట్ నీ పేరు మీదే ఉండేది. కానీ ఇప్పుడు కూడా ఈ ఫ్లాట్ నువ్వు దక్కించుకోవచ్చు. కానీ దానికి ఒక షరతు. నువ్వు షరతులకు ఒప్పుకున్నట్లయితే ఈ ఫ్లాట్ నీకు ఇచ్చేస్తాను అని ఆ తండ్రి కొడుకుతో చెప్పాడు. ఆశ్చర్యంగా అడుగుతాడా కొడుకు, ఆ షరతు ఏమిటి నాన్నా అని. నువ్వు నీ భార్య ఇక్కడే 6 నెలల పాటు ఇక్కడే ఉండి మాకు సేవలు చెయ్యాలి. అది కూడా ఎలాంటి వేతనాన్ని ఆశించకుండా. నువ్వు మాకు సేవ చేసినట్లయితే అప్పుడు ఈ ఫ్లాట్ని నేను మీ ఇద్దరి పేరు మీద మార్చిస్తాను. తర్వాత మేము మా ఊరికి వెళ్ళిపోతాము అని చెప్పాడు. నిజం చెప్పాలంటే నాకు నా ఊరిలో ఉండటమే ఇష్టం అని అన్నాడు తండ్రి. ఏంటి 6 నెలలా అని ఆశ్చర్యంగా అన్నాడు కొడుకు. ఇంతలో కోడలు, 6 నెలలు మేము మీకు సేవ చేస్తాం మావయ్య గారు అని అంటూ తన భర్తని పక్కనే ఉన్న గదిలోకి తీసుకొని వెళ్ళి, మీకేమైనా మతిపోయిందా ఏంటి? ఈ ఫ్లాట్ విలువ ఎంతో తెలుసా? 1 కోటి రూపాయలైనా ఉంటుంది. సరే, నువ్వు చెప్పినట్లే చేద్దాం అని అంటూ ఇద్దరు గది నుంచి బయటికి వచ్చి, నాన్నగారు, మీరు 6 నెలల తర్వాత ఈ ఫ్లాట్ నా పేరు మీద రాస్తారు కదా అని అడిగాడు. నేను మాట మీద నిలబడతాన్రా, కానీ నీ నమ్మకం కోసం మీకు ఇంటి కాగితాలను ఇస్తాను. ఇప్పుడు చెప్పు, నేను చెప్పిన షరతులకు తయారయ్యావా అని అడుగుతాడు తండ్రి. అప్పుడు కొడుకు, సరే నాన్న, ఉద్యోగం మానేసి
మీకు సేవ చేస్తాను అని ఒప్పుకొని కొడుకు కోడలు వారున్న ఇంటిని కూడా అమ్మేసి ఆ డబ్బుతో నెలసరి అవసరాలను తీర్చుకుంటూ 6 నెలల పాటు తల్లిని తండ్రిని కాలు కూడా నేల మీద పెట్టకుండా చూస్తారు. 6 నెలలు గడిచిపోయిన తర్వాత కొడుకు తనకు ఈ ఫ్లాట్ దక్కుతుందని సంతోషంతో నేల మీద నిలబడకుండా ఉంటాడు. ఇంతలో తండ్రి తరపున లాయర్ వచ్చి కొడుకుకి కాగితాలను అప్పగించాడు. అప్పుడు తండ్రి, బాబు, మేము వెళ్లే ముందు నీకొక మాట చెబుతున్నాను. నువ్వు వెళ్ళి మన ఇంటి రంగులు వేయించుకోమని చెప్పాడు. చాలా సంవత్సరాల క్రితం రంగులు వేయించాం కదా, ఆ రంగులు కూడా మాసిపోయినట్లుగా అయిపోయాయి. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు రంగులు వేయించుకోమని చెప్పారు. ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నారు నాన్నా అని అడిగాడు కొడుకు. అలాగే, మీరు ఫ్లాట్ కొత్తగానే కదా కొన్నారు, ఈ రంగులన్నీ కొత్తగానే ఉన్నాయి కదా. ఇంతలో తండ్రి ఈ విధంగా అంటాడు, అయ్యో, ఈ కాగితాల్లో ఉండేది నువ్వు సంతోషంలో చూడలేదేమో. ఊళ్ళో ఉన్న ఇల్లు నీ పేరు మీద రాశాను. నాకున్నది ఆ ఊళ్ళో ఉన్న ఇల్లు మాత్రమే. ఇక ఈ ఫ్లాట్ గురించి అంటావా? ఈ ఫ్లాట్ అయితే నేను 6 నెలల కోసం అద్దెకు తీసుకున్నాను. నగరంలో నివసిస్తున్నాను అనే అహంకారంతో తల్లిదండ్రులను దారుణంగా అవమానించావు. నీ అహంకారానికి తట్టుకోలేక నేనే ఈ విధంగా చేశాను. ఇప్పుడు మీరు ఊళ్ళో నివసించడం తప్ప మీకు వేరే మార్గం లేదు అని చెప్పాడు తండ్రి. అప్పుడు కొడుకు వెంటనే తండ్రి కాళ్ళ మీద పడి, నాన్న, మీరు నాకు బాగా బుద్ధి చెప్పారు. కానీ నేను మీ పట్ల ప్రవర్తించిన తీరు కూడా ఏమీ బాగోలేదు అని తండ్రితో చెప్పి కొడుకు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే కొడుకు కోడలు అత్తమామలతో కలిసి వారి దగ్గర ఉండటంతో వారి మధ్య అన్యోన్యత అనేది బాగా పెరిగిపోయింది. వారు కూడా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నామని ఫ్లాట్ దక్కుతుంది అని ఆశతోనే ఉన్నారు. కానీ వారందరూ కలిసి ఒకే చోట ఉండటంతో ఒకరికి ఒకరి మధ్య అనుబంధం ఏర్పడింది. నేను మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకు క్షమించమని తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి అడిగాడు కొడుకు. కోడలు కూడా అత్తమామలను చాలా జాగ్రత్తగా చూసుకోవటం మొదలుపెట్టింది. అందరూ కలిసి వాళ్ళ ఊరికి వెళ్ళి వారి ఊళ్ళోనే సంతోషంగా ఉంటున్నారు. ఎందుకంటే తన తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడి చదివించారో, ఉద్యోగం రావటానికి ఎలా కారణమయ్యారో తర్వాత ఆ విషయాలు అన్నీ కొడుకు స్వయంగా తెలుసుకున్నాడు. కొడుకు కోడలు ఇద్దరూ కూడా వారిని మంచిగా చూసుకోవటం మొదలుపెట్టారు. తల్లిదండ్రులను ఆదరించటం మనకు ఒక బాధ్యత లాంటిది. వారు చిన్నప్పుడు మనల్ని చూసుకున్న విధంగానే వారిని చివరి దశలో ప్రేమగా చూసుకోవాలి. ఎందుకంటే మన పిల్లలు మనం చేసే పనులను నేర్చుకుంటారు కాబట్టి తల్లిదండ్రుల ప్రేమకు మర్యాదకు మర్యాద ఇవ్వండి. వాళ్ళతో గౌరవంగా ప్రవర్తించండి. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.